Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 148 verse 13. ఈ రోజు మన ధ్యానం కొరకు 148వ కీర్తన 13వ వచనం నుండి తీసుకొనబడింది. For his name alone is excellent, his glory is above the earth and heaven. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. Psalm 148 is classified as one of the creation psalms. 148వ కీర్తన ఇది ఒక సృష్టి కీర్తనలోనిది ఒకటిగా అది చెప్పబడుతుంది. Some of the psalms they speak about the creation. కొన్ని కీర్తనలు ఉన్నాయి సృష్టిని గురించి మాట్లాడే కీర్తనలు. Psalm 8, 8వ కీర్తన, Psalm 19, 19వ కీర్తన, Psalm 65, 65వ కీర్తన, Psalm 104, 104వ కీర్తన. Even this Psalm 148 is also classified as one of the creation psalms. ఈ కీర్తన 148వ కీర్తన కూడా సృష్టి కీర్తనలోగా ఒకటి లెక్కించబడింది. While the creation psalms in general reflect on and celebrate God's sovereignty over the created world, ఈ సృష్టి కీర్తనలు అన్నీ కూడా మరి దేవుడు సృష్టించినటువంటి ఈ లోకాన్ని బట్టి అవన్నీ కూడా వేడుకలు చేసుకుంటుండగా, and you see when they see God's sovereignty over this world, ఈ లోకం పైన దేవుని సార్వభౌమత్వాన్ని చూసినప్పుడు they celebrate it. అవి వాటిని వేడుక చేసుకుంటారు. And they see when the Lord has given a special place to the mankind, దేవుడు మానవాళికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం చూసినప్పుడు, all creation with unbridled cry, they praise the Lord. సృష్టి అంతా కూడా దేవుని స్తుతించేదిగా ఉంటుంది. For example, you can see later Psalm 8 verses 3 to 8. ఉదాహరణకి 8వ కీర్తన 3 నుండి 8 వచనాలను మీరు తర్వాత Psalm చదవండి. 65 from 2 to 5. 65వ కీర్తన 2 నుండి 5 వచనాలు చదవండి. So the words praise the Lord link Psalm 148 to the psalms surrounding it. యెహోవాను స్తుతించుడి అనే ఈ మాట 148వ కీర్తన దాని చుట్టూ ఉన్నటువంటి ఆ కీర్తనలకి సంబంధించిగా చూస్తాం. There are 5 final Hallel psalms in the book of Psalms. ఈ కీర్తనల గ్రంథంలో 5 కీర్తనలు హల్లెలూయా కీర్తనలుగా ఉన్నాయి. చివరి 5 కీర్తనలు, that is 145 to 146 to 150. 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు. So Psalm 148 is the third of those 5 final Hallel psalms. ఈ 148వ కీర్తన ఈ చివరి 5 హల్లెలూయా కీర్తనలో 3వ కీర్తన. Each of the psalms begins and ends with praise the Lord, that is in Hebrew hallelujah. వీటిలో ప్రతి కీర్తన కూడా హెబ్రీ భాషలో హల్లెలూయా అనే మాటతో అనగా యెహోవాను స్తుతించుడి అనే మాటతో ఆరంభించబడి యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగించబడుతున్నాయి. And this phrase appears 12 times in Psalm 148. మరి ఈ మాట 148వ కీర్తనలో 12 times. 12 సార్లు కనబడుతుంది. And it is calling on the heavens. అది ఆకాశములను పిలుస్తాం. ఆ angels, దేవదూతలను పిలుస్తాం. sun and the moon, సూర్య చంద్రులను the పిలుస్తాం. stars, నక్షత్రములను, and the sea monsters, అంతేకాకుండా ఆ సముద్రంలో ఉన్న వాటిని and కూడా, the fire and the hail, అగ్నిని ఆ వడగండ్లను పిలుస్తాం. and the fruit trees, మరి ఫలవృక్షములను కూడా, kings, రాజులని, young men and women, యవనస్తులు, బాలురు, బాలికలని, all of them to join the praise. వారందరూ కూడా ఈ స్తుతిలో మీరు కూడా చేరాలి, స్తుతించాలి అని పిలుస్తాం. Psalm 148 may be divided into 2 distinct sections. 148వ కీర్తనని 2 ప్రాముఖ్యమైనటువంటి వర్గాలుగా మనం చేయొచ్చు. Each calling upon a particular realm of creation to praise God. ఒకటి కూడా దేవుని స్తుతించాలనేటువంటి ఆ పరిధిలో పిలువబడతా ఉంది. First 6 verses. మొదటి 6 వచనాల్లో It is a call given to the inhabitants of heavenly realm to praise God. చూడండి, ఆకాశములో, పరలోకములో ఆకాశవాసులైన వారు యెహోవాను స్తుతించాలి అనేటువంటి ఆ పిలుపునిస్తారు. That is the first part. ఇది మొదటి భాగం. That is the angels, అంటే దేవదూతలు, and the hosts of angels, సైన్య సమూహములు, sun and moon, సూర్య చంద్రులు, stars, నక్షత్రములు, heaven of heavens, పరమాకాశములు, and waters over the heavens. ఆకాశ పైనున్న జలములు. So the first section is giving a call to the heavenly beings to praise the Lord. మొదటి భాగములో పర సంబంధమైన ఆకాశవాసులైన వారు దేవుని స్తుతించాలి అని కోరబడుతున్నారు. When we see carefully, జాగ్రత్తగా మనం గమనిస్తే the sun, the moon and the stars were considered by other people groups in the ancient Near East
as individual gods. సూర్య చంద్ర నక్షత్రాలను మనము ఆ తూర్పులో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రజలను మనం గమనిస్తే ఈ సూర్యుడు చంద్రుని వారు ఒక్కొక్కరు తమ తమ దేవతలుగా భావించారు, పూజించారు. The god of the day, the god of the night. కాబట్టి పగలు దేవుడు, రాత్రి దేవుడు అని. But the words of the psalmist in Psalm 148, అయితే ఈ కీర్తనకారుడి యొక్క ఈ మాటలు 148వ కీర్తనలో they reflect the biblical creation theology of Genesis 1. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి బైబిల్ పరమైన సృష్టి యొక్క వేదాంతం గురించి మాట్లాడుతాం. In Genesis 1:6 we read, ఆదికాండం మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. God made the two great lights, the great light to rule the day and the lesser light to rule the night, and also the stars. దేవుడు రెండు గొప్ప జ్యోతులను ఆయన సృష్టించాడు, పగలు రాత్రి ఏలునట్లుగా, అలాగే నక్షత్రములను కూడా సృష్టించాడు. So the sun, the moon and the stars are not gods to be worshipped. అందుకనే సూర్య చంద్ర నక్షత్రాలు అవి పూజించబడుటకు దేవుళ్ళు కాదు. They are objects created by God and they are called upon. Here in Psalm 148, they have to worship God. అవి దేవుని చేత సృష్టించబడినవి గాను అవి కూడా దేవుని పూజించాలి అని కోరబడుతున్నాయి. So sun, moon and stars are not gods. అందుకనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుళ్ళు కారు. They are created beings. అవి సృష్టించబడినవే. They are also worshiping God. అవి కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటాయి. Joshua 10th chapter, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం verses 12 and 13 relates a similar admonition. 12-13 వచనాల్లో అదే రకమైనటువంటి హెచ్చరిక చేయబడినట్టు. Recall that there in the midst of battle Joshua spoke these words. యెహోషువ ఆ యుద్ధ సమయంలో ఈ మాటలు ఆయన పలికినాడు. What he said? ఏమని చెప్పినాడు? O sun, you stand still in Gibeon. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. And moon in the valley of Ajalon. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. And we read further. ఇంకా మనం ముందుకు చదివితే, And the sun stood still and the moon stopped. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. Until the nation took vengeance on their enemies. ఆ దేశం వారు శత్రువులపైన పగ తీర్చుకునేంత వరకు కూడా నిలిచిపోయినాయి. So Joshua ordered the so-called gods and admonishes them, and you can watch it. అయితే యెహోషువ అయితే దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారే వాటిని సూర్యుడు చంద్రుడిని ఆయన ఆజ్ఞాపించాడు, శాసించాడు, వాళ్ళు హెచ్చరిక చేసినాడు, నిలిచిపోవాలన్నాడు. Just watch, see what the creator God is about to do. చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమి చేయనున్నాడు మీరు వేచి చూడండి. The phrase highest of heavens in Psalm 148 verse 4, 148వ కీర్తన 4వ వచనంలోని పరమాకాశములారా అనే మాటను గమనిస్తే they occurs in Deuteronomy 10:14, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనంలోనూ కనబడుతుంది. and also 1 Kings 8:27. మొదటి రాజుల గ్రంథం 8:27లో కూడా. So there also in the old days the eastern concept of the world in which heavens were separated into the heavens above the dome, ఆకాశ విశాలం. అక్కడ కూడా పురాతన దినాల్లో తూర్పు వైపున భాగంలో మనం చూస్తే ఆకాశ వైశాల్యమును వాళ్ళతో వేరు చేసి చెప్తా ఉంటారు. The thing which is above the dome, ఆకాశ విశాలం పైన ఉన్నది. ఆకాశ విశాలము పైనున్న వాటిని గురించి మాట్లాడుతారు. That is Genesis 1:6. అది ఆదికాండం 1:6. That is always known as the firmament. ఇది ఎప్పుడు కూడా అంతరిక్షముగా చెప్పబడుతుంది. So that is below that and above that. అంటే దానికి క్రింద దానికి పైన కూడా. So the heavens below the dome was the realm of earthly existence. ఈ ఆకాశ విశాలమునకు క్రింద ఉన్నవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి, it is having some atmosphere, climate conditions. అంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూస్తాం. The heavens above the dome was the realm of the gods. ఆకాశ విశాలమునకు పైన ఉన్నవేమో అది దేవుని సంబంధమైనవిగా మనం So in చూస్తాం. Psalm 148, కాబట్టి 148వ the heavens above the dome, the realm of the gods is called upon to praise the God of Israel. They are also called to praise the God. ఆకాశ విశాలం పైన ఉన్న పరమాకాశము మీరు కూడా యెహోవాను స్తుతించుడి అని, అంటే అవి కూడా దేవుని స్తుతించవలసిందే అని. So they are not at all gods, they are all created beings. అవి కూడా ఏది దేవుళ్ళు కావు, అవన్నీ సృష్టించబడినవే. And in like manner the phrase the waters above the heavens, which also occurs in Genesis 1:68. అదే రీతిగా ఆకాశము పైనున్న జలములు ఇవి కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. They refers to the ancient Near Eastern concept of waters above the dome of the earth and waters below the dome of the earth. They were considering like that. ఇవి కూడా పురాతన దినాల్లో తూర్పు భాగంలో ఆకాశ విశాలం పైనున్నటువంటి జలములుగా వాళ్ళు భావించేవారు. Some of the waters above the earth and below the above the firmament, below the firmament. కొన్ని జలములు ఆకాశ విశాలంకి పైన ఉన్నాయి, కొన్ని ఆకాశం క్రింద జలములు కూడా ఉన్నాయి. So the waters below the dome were the source of our springs and rivers and seas. ఆకాశ విశాలం క్రింద ఉన్నటువంటి జలములే మన సముద్రములు, ఊటలు, నీటి మడుగులు ఇవన్నీ కూడా. And the waters above the dome, మరి ఆకాశ విశాలం పైన
ఉన్నటువంటి They జలములు apparently lay between heavens below and heavens above were the source of rainfall. కాబట్టి ఇవి ఆకాశం పైనను ఆకాశం క్రిందనివి వర్షానికి ఆధారమైనవిగా మనకు స్పష్టంగా So the singer అర్థమవుతున్నాయి. of Psalm 118 calls on all elements of the heavens to praise the Lord. ఈ 148వ కీర్తనలోని కీర్తనకారుడు ఆకాశము పైన ఆకాశ విశాలం క్రింద ఉన్న వారు సమస్తము కూడా యెహోవాను స్తుతించాలి And అని in verse కోరుతున్నాడు. 5 it provides the reason. 5వ వచనంలో దానికి కారణాలు చెప్తున్నాడు. Why ought creation to praise God? సృష్టి అంతా కూడా ఎందుకని దేవుని స్తుతించాలి? Because the psalm singer says, ఎందుకనగా ఈ కీర్తనలోని కీర్తనకారుడు అంటాడు, at God's command all are created. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ వలన The సృష్టించబడ్డాయి. same word God used in Genesis 1 to describe God creating activity, through that activity only God has created all these things. ఇదే మాటని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే తన నోటి మాట వలన ఇవన్నీ కూడా ఆ ప్రకారంగా జరిగినాయి, సృష్టించబడ్డాయి. Now from when we come to verses 7 to 14, ఇప్పుడు 7 నుండి 14 వచనాలు గమనిస్తే the focus of the psalm singer's call to praise shifts from the heavenly realm to the earthly realm. ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఆకాశ వైశాల్యములో ఆ పైన ఉన్నటువంటి ఆ లోకాన్ని ఆరాధించమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆకాశం క్రింద వాటిని గురించి మీరు యెహోవాను స్తుతించాలంటాడు. That is earthly realm. అంటే ఇవి కూడా ఈ భూ సంబంధమైనటువంటి ఈ రాజ్యం ఈ పరిధిలో Using long ways reminiscent of both Job 38 and Genesis 1. యోబు గ్రంథం 38 ఆదికాండం 31వ అధ్యాయంలోనిటువంటి ఆ భాషను వాడుతూ And the singer calls the sea monsters కీర్తనకారుడు అంటాడు కదా సముద్రంలో ఉన్నటువంటి వాటిని గురించి and అంటాడు. also the fire and the hail అంతేకాకుండా అగ్ని వడగండ్లు అంటాడు. and the snow and the frost ఆ తర్వాత ఆ అగ్ని వడగ హిమము ఆవిరి అంటాడు. and storm wind and mountains and hills తుఫాను పర్వతములు గుట్టలారా and also the fruit trees and the cedars ఫల వృక్షములు దేవదారు వృక్షములు and the wild animals and the cattle మృగములు పశువులు and the creeping things and the flying things ప్రాకు జీవులు రెక్కలతో ఎగురు పక్షులు and kings and men and women, భూరాజులు స్త్రీలు పురుషులు old and young also to join in the praise. ఎవరులు కన్యలు వృద్ధులు అందరూ కూడా యెహోవాను స్తుతించాలి. Every element, కాబట్టి ప్రతిదీ కూడా స్తుతించాలి. every aspect of creation is to join in the praise. సృష్టించబడిన ప్రతిదీ కూడా దేవుని స్తుతించే పనిలో ఉండాలి. Verse 13 and 14 is the summary statement. 13, 14 వచనాల్లో ఇవన్నీ కూడా దాని సారాంశంగా A చూస్తాం. final call to all creation to praise. సృష్టి అంతా కూడా దేవుని స్తుతించాలనే దానికి ఒక చివరి పిలుపు. Oh, that also once again provides the reason for the praise. ఇక్కడ కూడా మరలా ఎందుకు స్తుతించాలి అనే దానికి కారణం చెప్పబడింది. Verse 13. 13వ వచనం. For his name alone is exalted, his glory is above the earth and heaven. ఆయన నామం మహోన్నతమైన నామం, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. Name was a very important concept in the Old Testament. పాత నిబంధనలో నామము పేరు అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Names reflected the natures and characters of the persons who bore them. నామం అనేది ఈ నామం కలిగినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తిత్వము లక్షణాలు గుణాలను చూపిస్తాం. And to know someone was to possess some part of the person. To speak a name was to speak into being. కాబట్టి ఆ నామం కలిగిన వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అది కూడా చూపిస్తాం. In Exodus 3, నిర్గమకాండం 3వ అధ్యాయంలో Moses encounters God at the burning bush. మండుచున్న పొద దగ్గర మోషే దేవుని ఎదుర్కొన్నాడు. In that encounter, అక్కడ దేవుని కలుసుకున్నప్పుడు Moses replies to God's command to return to Egypt with seemingly simple request. మరి దేవుడు మోషేను తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలనేటువంటి ఈ ఆజ్ఞని అందుకున్నాడు కదా, ఇది ఏదో మామూలైనటువంటి ఆజ్ఞలాగా అనుకున్నాడు ఆయన. And he made a simple request. దానికి ఒక చిన్న మనవి చేస్తున్నాడు. If I come to the Israelites and say to them, నేను ఒకవేళ ఇశ్రాయేలు దగ్గరికి పోయి ఈ మాట చెప్పినాను the అనుకో, God of your ancestors have sent me to మీ you, పితరుల దేవుడు నన్ను మీ దగ్గర పంపించినాడని and they చెప్తే will ask me, వాళ్ళు నన్ను అడుగుతారు what కదా is his name? ఆయన పేరేమిటి, Then what shall I say to them? మరి అప్పుడు ఏమని చెప్పాలి నేను? That is Exodus 3:13. అది నిర్గమకాండం 3వ అధ్యాయం So 13వ Moses వచనం. asked for God's name. కాబట్టి ఇక్కడ మోషే దేవుని పేరు దేవుని నామం ఏంటిదో అడిగినాడు. What is the nature and character of God who is requesting such a thing? కాబట్టి ఇలాంటిది చేయమని అడుగుతున్న ఆ దేవుని యొక్క లక్షణం ఏమిటిది, ఆయన గుణ లక్షణాలు ఏమిటి? Then God replies with a self-naming words of existence. అప్పుడు దేవుడు ఆయనకి ఇట్లా తన స్వయంభవుడైనటువంటి ఆ మాట అర్థంతో కూడా తను ఉనికిలో ఉన్నవాడిగా జవాబిస్తున్నాడు. ఆయన I am that I am. నేనే ఉన్నవాడను అనువాడను. His name alone is exalted. ఆయన నామము హెచ్చించబడినది. Psalm 148 is an invitation for all of the creation and its inhabitants to heavens and the earth
to join in the praise of God. 148వ కీర్తన, ఆకాశ విశాలం పైనున్న వారు క్రిందున్న వారు అందరూ సర్వ సృష్టి కూడా దేవుని స్తుతించాలి అని కోరబడతారు. All are included. అందరూ కూడా ఉన్నారు ఇందులో. None are excluded in this call. ఈ పిలుపులో ఎవరు మినహాయించబడింది లేదు. One commentator says, ఒక వ్యాఖ్యానకర్త చెప్పిన మాట, though moderns tend to think of worship as the response of rational creatures to their God, this psalm rather regards worship as virtually inherent in the world's structure. Some people, they will say that by seeing the rational creatures and all, you can worship the Lord. కొంతమంది అంటారు కదా, ఇప్పుడు చూస్తున్నటువంటి సృష్టించబడిన వీటిని చూస్తున్నప్పుడు మీరు దేవుని ఆరాధించాలని. We have to see God in everything. కాబట్టి అంటే అన్నిటిలో కూడా దేవుని చూస్తూ ఆరాధించాలంటారు. They are not gods. అవి దేవుళ్ళు కావు. We can see God's creation in everything. మనం ప్రతి దానిలో కూడా దేవుని సృష్టిని చూడగలం. We can see God's power in everything. ప్రతి దానిలో కూడా దేవుని శక్తిని చూడగలం. So all creation, animate or inanimate, కాబట్టి సర్వ సృష్టి కనబడేవి కనబడనివి అన్ని కూడా now we have to participate in celebration of God of the creation. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ దేవునితో కూడా మనము ఈ ఆయన స్తుతించే దానిలో ఉత్సాహించాలి. Let us join the whole creation in worshiping the Lord. కాబట్టి సృష్టి అంతా కూడా కలిసి దేవుని ఆరాధించే పనిలో ఉండాలి. We also must join them. మనము కూడా వాటితో కలిసి ఆరాధించాలి. We are also created beings. మనము సృష్టించబడిన వారమే. So may God help us. కాబట్టి దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thou art a sovereign God. నువ్వు సార్వభౌముడైన దేవుడు. Thou art an all-powerful God. నీవు సర్వశక్తిమంతుడైన Thou దేవుడు. art the creator of everything. ప్రభువా నువ్వు సమస్తమును సృష్టించిన Thou దేవుడు. hast created heavens and earth. ప్రభువా నువ్వు భూమి ఆకాశములను సృష్టించినావు. O Lord, everything is by Thy power. ప్రభువా సమస్తము కూడా నీ నోటి మాట శక్తి వలన సృష్టించావు. Not only Thou hast created them by the word of Thy power, but Thou art maintaining them also. ప్రభువా నీ నోటి మాట శక్తి వలన వాటిని సృష్టించడం మాత్రమే కాకుండా మీ నోటి మాట వలననే ప్రభువా నువ్వు వాటిని నిర్వహిస్తున్నావు. That's why the whole creation is bound to praise You. అందుకనే సకల సృష్టి యావత్తంతా కూడా నిన్ను స్తుతించబదులేను. Thou hast created us also. ప్రభువా నీ మమ్ములను కూడా So we సృష్టించావు. are also joining this morning in praising You, O Lord, for our creation. ఈ ఉదయకాలం మేమును ప్రభువా మా సృష్టి కొరకే వాటితో కలిసి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. O Lord, make this whole day a day of praise in our life. ప్రభువా దినమంతా కూడా మా జీవితంలో మిమ్మల్ని స్తుతించే వారంగా చేయండి. Lead us and guide us. మీరే మమ్మల్ని నడిపించండి, నాయకత్వం In వహించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.